పవన్ కళ్యాణ్ గారు రోజు మూవీ రిలీజ్ అవ్వి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ గా 10 డేస్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 10 డేస్ కు వరల్డ్ వైడ్ గా ఎంత కలెక్ట్ చేసింది, ఈ మూవీ హిట్ అవ్వడానికి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలని మనం ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ లో కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయిన డే 154 కోట్ల వరకు గ్రోస్ అయితే కలెక్ట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఈ మూవీ వచ్చేసి 200 కోట్ల వరకు గ్రోస్ ను అండ్ 125 కోట్ల రేంజ్ లో షేర్ అయితే కలెక్ట్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ మూవీ రిలీజ్ అవి 10 డేస్ రన్ కంప్లీట్ అయింది. 10 డేస్ గాను ఓజీ మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్ గా 280 కోట్ల వరకు గ్రోస్ ను అండ్ 170 కోట్ల వరకు షేర్ ను అయితే కలెక్ట్ చేసింది. మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ 174 కోట్లు కావడంతో మరొక 4 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ రీచ్ అవి హిట్ అవుతుంది. రోజు సండే కాబట్టి మూవీకి ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో మాక్సిమం మూవీ వచ్చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయిపోతుంది. మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ యొక్క కలెక్షన్ చూసినట్టయితే మూవీ వచ్చేసి మన 2 తెలుగు స్టేట్స్ లో 184 కోట్ల వరకు గ్రోస్ ని కలెక్ట్ చేసింది. మన తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ యొక్క షేర్ వచ్చేసి 124 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీకి ఓన్లీ మన తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెటే 145 కోట్లు ఉండడంతో మూవీ మన తెలుగు స్టేట్స్ లో హిట్ అవడానికి మరొక 20 కోట్ల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేయాలి. కాంతార మూవీ యొక్క ఎఫెక్ట్ అనేది ఓజీ మూవీ పైన గట్టిగానే పడింది. సో దానివల్ల ఈ మూవీ ఇప్పటి నుంచి 24 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం. మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తో హిట్ అయినా సరే మన తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ తో ఈ మూవీ ఫ్లాప్ అనే చెప్పాలి.